మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. పింకలి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా భారత గడ్డపై రెపరెపలాడింది. నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం భారతీయుల పెదవిపై ఆడింది. 11వసారి ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగరవేయగా, మొదటిసారి తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి పారెడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి గోల్కొండ కోటపై మువ్వన్ల జెండాను ఎగరవేశారు. లష్కర్ నేతలు ఎమ్మెల్యే హోదాలో వారి క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయగా, సనత్ నగర్ లో తలసాని, సికింద్రాబాద్ లో పద్మారావు, కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. లష్కర్ వ్యాప్తంగా జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సనత్ నగర్ నియోజకవర్గంలో 10 చోట్ల జాతీయ జెండా ఎగరవేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. ఉదయాన్నే మారేడుపల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగరవేసి జనగణమన గీతాలాపన నిర్వహించిన అనంతరం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కాలనీ అధ్యక్షులు, స్వచ్ఛంద సేవకుల ఆహ్వానంతో 10 చోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా తలసాని పాల్గొన్నారు. సనత్ నగర్ డివిజన్ బస్టాండ్, అమీర్పేట్ సత్యం థియేటర్, బేగంపేట పాటిగడ్డ, నూర్బాగ్, రామ్ గోపాల్పేట, ఓల్డ్ బోయిన్గూడ, బెంగాల్ సమితి, మోండా డివిజన్ పాలికా బజార్, బన్స్లాల్పేట జబ్బర్ కాంప్లెక్స్, డి క్లాస్, బద్మరావు నగర్ తో పాటు 10 చోట్ల జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆదయనగర్ గ్రౌండ్ లో వాలీబాల్ పోటీలను తలసాని ప్రారంభించారు. క్రీడలపై యువత ఆసక్తి చూపాలంటూ కోరగా కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, అత్తిలి మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని, స్కైలాబ్ యాదవ్, నాగులు, రాములు, ఆదయనగర్ నిర్వాహకులు నందు, దినేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. పజ్జన్న ఆదేశాలతో కార్పొరేటర్ డివిజన్ లో కథం తొక్కగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు తెలియజేశారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు సమన హేమ, రాసుని సునీత, యువ నాయకులు రామేశ్వరతో కలిసి జాతీయ జెండా ఎగరవేసి జనగణమన ఆలపించారు. నియోజకవర్గ వ్యాప్తంగా కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు 10 చోట్ల వేడుకల్లో పాల్గొని అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయగా, అనంతరం మధురానగర్ పార్క్ లో స్థానిక నాయకులతో కలిసి ఓపెన్ జిమ్ ను పజ్జన్న ప్రారంభించారు. 70 లక్షల వ్యయంతో జిమ్ ఏర్పాటు కాగా మధురానగర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ తో కలిసి జిమ్ను పద్మారావు ప్రారంభించారు. విదేశీ పర్యటన ముగించుకుని నగరం చేరిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మొదటి రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సుడిగాలి పర్యటన చేశారు. 8 వార్డులు మోండా డివిజన్ లో కలుపుకునే ఆహ్వానం అందిన ప్రతి చోట పాల్గొంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ లోని 10 చోట్ల అతిథిగా జాతీయ జెండా ఎగరవేయడంతో పాటు జనగణమన గీతాలాపన అనంతరం స్వీట్లు పంచిపెట్టడంతో పాటు ఘనంగా వాడవాడలా వేడుకలు జరుగుతుండడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీలైనంత కార్యక్రమాల్లో పాల్గొని ఆహ్వానం అందిన వారికి ఆశ తీర్చడంతో పాటు ఇక తాను అందరికీ అందుబాటులో ఉంటానంటూ తెలియజేశారు. భారత గడ్డపై నేడు మువ్వనెల జెండా రెపరెపలాడగా బస్తీ బస్తీలో, వాడవాడలో, కాలనీల వారిగా ప్రతి ఇంటా జాతీయ జెండాను దేశభక్తి అంతా ఎగరవేయగా హర్ ఘర్ తిరంగగా మారి నగరం మొత్తం జాతీయ పతాకాలు నింగిలో సందడి చేశాయి. బోనాల పండుగతో రాజకీయ అరంగేట్రం చేసిన గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి డివిజన్లో పట్టు సాధించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. క్యాడర్ను సమకూర్చుకుంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. తండ్రి దీవెనలతో రాజకీయ అరంగేట్రం చేసిన వైష్ణవికి ప్రాధాన్యతను కల్పిస్తూ 10 చోట్ల జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు తొలిసారి జెండా ఆవిష్కరించి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. మారేడుపల్లి ప్రాంతానికి చెందిన గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి మోండా డివిజన్ కార్పొరేటర్ సీట్ను ఆశిస్తున్నారు. రానున్న ఎన్నికల లక్ష్యంగా మోండా డివిజన్లో పట్టు సాధించేలా ప్రజల్లోకి వెళ్తూ పరిచయాలు పెంచుకుంటూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. కిట్టు యాదవ్ కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవికి అనుచరవర్గం సైతం అడుగడుగునా స్వాగతం పలుకుతూ తగిన గుర్తింపును కల్పిస్తూ సన్మానాలతో ముంచెత్తుతున్నారు. తొలిసారి జెండా పండుగ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వైష్ణవి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. మోండా డివిజన్ తో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో 5వ వార్డులో జరిగిన వేడుకల్లో వైష్ణవి అతిథిగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ నగర్ లో జరిగిన జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచిపెట్టారు. మోండా డివిజన్ స్వామి వివేకానంద నగర్, మైసమ్మ టెంపుల్, అల్లాడి పెంటయ్య నగర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వైష్ణవి పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. బోనాల పండుగతో రాజకీయ అరంగేట్రం చేసి వైష్ణవి నేడు మైసమ్మ ఆలయం వద్ద జరిగిన ఓడిబియ్యం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొల్లకిట్టు కుమార్తె కొరకు తన పరిచయాలను ఉపయోగిస్తూ గ్రౌండ్ వర్క్ చేస్తుండగా కుమార్తె వైష్ణవి డివిజన్లో పర్యటిస్తూ పట్టు సాధించేలా ముందుకు సాగుతున్నారు. శ్యామ్ సుందర్ రెడ్డి, బొట్టురాజు, రవీందర్, సాయి, విక్రమ్, గంటరాజు, భాస్కర్ రెడ్డి, విక్కిలు వైష్ణవి వెంట పలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కంటోన్మెంట్ తెలంగాణ ఉద్యమ నాయకుడు బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ పలుచోట్ల జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించి స్వీట్లు పంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను గజ్జల నగేష్ తెలిపారు. బోనాల పండుగకు గజ్జల నగేష్ బంధువు చనిపోవడంతో పలు దేవాలయం నుండి ఆహ్వానాలు అందినప్పటికీ పండుగకు దూరంగా గజ్జల నగేష్ ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మోండా డివిజన్ నుంచి మొదలుపెట్టి కంటోన్మెంట్లో 8 వార్డులలో కలిగి తిరుగుతూ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ 2వ వార్డు అన్నానగర్, కార్కడ, వాహినీనగర్, 7వ వార్డు తిరుమలగిరి, 5వ వార్డు కాకాగూడ, 8వ వార్డు బొల్లారం, మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాను గజ్జల నగేష్ ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాట పటిమతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గజ్జల నగేష్ అన్నారు. ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహిళల పేర్లలో మన కేసీఆర్ గారిని తలుచుకుంటే మరి వారికి మనమందరం కూడా జేజేలు పలుకుంటూ ముందుకు సాగవలసిన ఉంది. బాలన్రాయ్ గంగపుత్ర సంఘం ఐకమత్యానికి వేదికగా మారింది. గత 40 సంవత్సరాలుగా కుల సంఘ పెద్దల సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ దేశభక్తిని చాటుకున్నారు. అంబేద్కర్ నగర్ శీతల పోచమ్మ దేవాలయం వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా సంఘం పెద్దలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ప్రతి సంవత్సరం జంపన ప్రతాప్ చేతుల మీదుగా వేడుకలు నిర్వహిస్తూ గంగపుత్ర సంఘం సభ్యులు జంపన ప్రతాప్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. జంపన ప్రతాప్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణానంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తనపై చూపిస్తున్న ఆదరాభిమానులకు జంపన ప్రతాప్ గంగపుత్ర సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడు బాలపుచ్చయ్య, కార్యదర్శి గడపరాములు, ట్రెజరర్ రాజయ్య, మల్లేష్తో పాటు కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓవైపు 78వ ఇండిపెండెంట్ డే వేడుకలు, మరోవైపు 64వ జన్మదిన వేడుకలు. జాతీయ పతాకాలు ఎగురవేసి కేక్ కట్ చేసి వారి సన్మానాలు అందుకోవడంతో పాటు నాయకుడిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వారి అభిమాన నేతగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకుంటూ మనవడు, కుమారుడు జేపీ యోజనతో కలిసి కంటోన్మెంట్లో జంపన్న సుడిగాలి పర్యటన చేశారు. అభిమానంతో వచ్చిన వారికి శుభాకాంక్షలు అందుకుని వారి సన్మానాలు స్వీకరించి లీడర్గా వారి ఆహ్వానంతో జాతీయ పతాకాన్ని ఎగురవేసి అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ నాయకుడు జంపన ప్రతాప్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా సాగాయి. స్వాతంత్ర దినోత్సవం నాడు ఆయన పుట్టినరోజు కావడంతో ఆ రెండిట తానే అంటూ వెళ్లిన ప్రతి చోట కేక్ కటింగ్లు నిర్వహించి వారి శుభాకాంక్షలు అందుకున్నారు. ఎటువంటి హడావిడి చేయకుండా ఫంక్షన్ హాల్లో వేడుకలు కాకుండా వీఆర్ ఆసుపత్రిలో తన పుట్టినరోజును పురస్కరించుకుని రోగులకు పండ్లు పంచిపెట్టడంతో పాటు వీఆర్ ఆసుపత్రి ఎండీ నందకిషోర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు అందుకోగా పలువురు నేతలు బస్తీ ప్రజానికంతో పాటు కాలనీవాసులు ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానంతో తన వద్దకు వచ్చిన వారికి శుభాకాంక్షలు అందుకుంటూ నేటి పుట్టినరోజు సంబరాలు సాదాసిద్ధంగా నిర్వహించారు. రుద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి మహారాజ్ వేడుకల పోస్టులు రిలీజ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు సిరాజ్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడంతో పాటు అందరికీ సన్మానాలు అందుకున్నారు. కంటోన్మెంట్ 1, 2, 3, 6 వార్డులో 20కి పైగా జెండా వందన కార్యక్రమంలో సుడిగాలి పర్యటన మధ్య జంపన ప్రతాప్ పాల్గొన్నారు. తన యువజనతో పాటు తన కుమారుడు, మనవడు, తమ్ముడు జంపన్న యువజన అధ్యక్షుడు రాజేష్తో కలిసి వీలైతే బైకు లేకపోతే ఫార్చునర్ వాహనంతో చక్కర్లు కొడుతూ 78వ ఇండిపెండెంట్ డే వేడుకల్లో పాల్గొన్నారు. 1వ వార్డులోని బాబూజీ నగర్, లక్ష్మీ నరసింహ కాలనీ, ముద్రా సంఘం, రజక సంఘం, వనిత కాలనీ, నేతాజీ నగర్, కంసారి బజార్, ఖడక్పుర, కృష్ణారెడ్డి నగర్, చిన్నతోకట, పెద్దతోకట, పెన్షన్ లైన్, సంజీవయ్య నగర్, 6వ వార్డు సీతారామపురం, సెంట్రల్ పాయింట్, 3వ వార్డు మాస్టర్ హోటల్ చౌరస్తా, మడ్ఫోర్డ్స్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అంబేద్కర్ నగర్, సిక్విలేస్తో పాటు పలు చోట్ల జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, బీజేపీ నాయకుడు మల్లికార్జున్, బిఎం శ్రీనివాస్, జేపీ యువసేన సభ్యులు అజిత్, షకీబ్, పరమేష్, అశోక్, అరుణ్, శ్రీకాంత్, ముఖేష్, వరప్రసాద్, క్రాంతి, మున్నాభాయ్, ముజాఫరుద్దీన్, పవన్తో పాటు పలువురు పాల్గొన్నారు. 2 వేడుకలు ఒకే రోజు కావడంతో ఫుల్ జోస్తో జంపన చక్కర్లు కొట్టేగా ఆయన స్పీడ్ చూసి నేతలంతా షాక్ గురి కాగా 64 ఏళ్ల వయసులోనూ 16 ఏళ్ల యువకుడిగా పరుగులు పెడుతూ నేటి 2 వేడుకలను విజయవంతం చేశారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంపై జాతీయ జెండా రెపరెపలాడింది. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో వేడుకల సంబరాలు అంబరానంటగా సీఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో బోర్డు కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను సీఓ మధుకర్ నాయక్ తెలియజేశారు. బోర్డు కార్యాలయంలో బోర్డు ఉద్యోగులు, వివిధ విభాగాల హెచ్ఓడీలు, ఉన్నతాధికారులు, సిబ్బంది అంతా బోర్డు కార్యాలయం బిల్డింగ్ పైకి చేరుకోగా అంతా కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను సీఓ ఎగురవేయగా జనగణమన గీతాలాపన చేసి అందరికీ నేటి వేడుకల శుభాకాంక్షలు తెలియజేయగా బోర్డు కార్యాలయంపై 3 రంగుల జెండా రెపరెపలాడింది.
బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా కాకాగూడ పార్టీ కార్యాలయంలో సాయన వారసులుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత పర్యటన చేపట్టారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సాయన జ్ఞాపకాలతో ఆయనను ఆదరించి నాడు ఆహ్వాన్ పాల్గొన్న ప్రాంతంలో నేడైన వారసురాలుగా అడుగుపెట్టి జాతీయ జెండా ఎగరవేయడంతో పాటు వేడుకల్లో నివేదిత సాయన పాల్గొన్నారు. కాకాగూడలో క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగరవేసి జనగణమన ఆలపించి విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టడంతో పాటు అనంతరం నియోజకవర్గంలో పర్యటన చేపట్టారు. పలు వార్డులతో పాటు మోండా డివిజన్లో అంబేద్కర్ నగర్లో జాతీయ జెండా ఎగరవేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మురళి, కిరణ్, కరుణ, కుమార్, గోపాల్, రాకేష్, లడ్డు, జన్సీ, కేబీ శంకర్, సాగర్తో పాటు పలువురు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాలతో స్వాతంత్ర దినోత్సవం నిర్వహిస్తున్న మోండా మార్కెట్ టకారాబస్తీ మధుకర్ అండ్ టీంను మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అభినందించారు. వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రి మరి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాంపల్లి ఫిరోజ్ ఖాన్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈసారి డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించగా ప్రతి ఏటా కార్యక్రమంలో తప్పకుండా స్వాతంత్ర దినోత్సవం రోజున దివ్యాంగులచే జాతీయ జెండా ఎగరవేసే సంప్రదాయాన్ని ఈసారి కూడా కొనసాగించారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి నేతల అభినందనలు మధుకర్ అందుకున్నారు. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలంగా వచ్చిన స్వాతంత్ర దినోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నామని ప్రజానికానికి రామచంద్రరావు, మరి శశిధర్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్తో పాటు తదితరులు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నో టు డ్రగ్స్ పేరుతో మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అభినందించడంతో పాటు అతిథులుగా కార్యక్రమంలో కంటోన్మెంట్ సీఓ మధుకర్ నాయక్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరశురాం పాల్గొన్నారు. 20 ఏళ్లుగా ప్రతి ఏడాది వినూత్న కాన్సెప్ట్ తో వారు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించడంతో పాటు మిత్రులతో కలిసి కార్యక్రమాన్ని కొనసాగించడంపై ఆనందం వ్యక్తం చేశారు. మా విందుని స్వీకరించి వాళ్ళు సంతోషంగా వెళ్తారు. మనం దీపావళి, దసరా ఇలా జరుపుకుంటామో ఆ విధంగా ఈ ప్రోగ్రాం పొద్దుగాల ఉదయం 10 నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఆ వాతావరణం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క స్వాతంత్రాన్ని అందించిన మహనీయుల వేషధారణతో విద్యార్థులు అలరించగా నాటి రోజులను గుర్తు చేస్తూ వారు అందించిన ప్రదర్శనలో అందరి చేత శభాషణ పెంచారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బోయినపల్లి సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్లో అట్టహాసంగా సాగాయి. కార్యక్రమానికి అతిథిగా విద్యాసంస్థ డైరెక్టర్ రందిరెడ్డి పాల్గొనగా జెండా వందనంతో పాటు విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ లో వారి గౌరవ వందనం రందిరెడ్డి స్వీకరించారు. దేశభక్తితో కూడిన పాటలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలగా వారు అందించిన ప్రదర్శనపై అందరూ ఆసక్తి కనబర్చారు. నాటి స్వాతంత్ర వీరులు మహాత్మాగాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్తో పాటు పలువురు వేషధారణతో విద్యార్థులు సందడి చేయగా వారు అందించిన ప్రదర్శన వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. విద్యతో పాటు తమ విద్యా సంస్థల్లో ప్రతి వేడుకకు తగిన ప్రాధాన్యత ఇస్తామని, స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడమే కాదు స్వాతంత్ర్యం కోసం ఎన్ని పోరాటాలు జరిగాయో విద్యార్థులకు తెలిసేలా ఈ వేడుకలు నిర్వహించడం జరిగిందని డైరెక్టర్ రందిరెడ్డి తెలిపారు. सिर्फ आजादी हमारा मकसद नहीं है. आजादी का मतलब क्या है? ये కంటోన్మెంట్ 6వ వార్డులో తన మిత్రుడు బాణాల శ్రీనివాసరెడ్డితో కలిసి ఆహ్వానం అందిన ప్రతి వేడుకల్లో పాల్గొని సందడి చేయడంతో పాటు తన బాధ్యతగా దినసరి కులను ఆదుకోవడానికి లేబర్ కార్డులను 1 నెల రోజుల వ్యవధిలో చేయిస్తానన్న హామీని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుకా మల్లికార్జున్ అందించారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని సీతారామపురం, భారత్ ఎవెన్యూ కాలనీ, మరి రామరెడ్డి కాలనీ, భవానీనగర్, రామ్గోపాల్ ఎన్క్లేవ్, వాహిని నగర్, టెంపుల్ రాల్ ఎన్క్లేవ్, డార్బన్, సిక్విలేస్తో పాటు పలు చోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించి జనగణమన ఆలపించడంతో పాటు తాను వచ్చానని తెలియజేస్తూ కాషాయంతో కూడిన స్వీట్లను అందించి అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను భానుకా నర్మదా మల్లికార్జున్ తెలియజేశారు. సెంటర్ పాయింట్ అడ్డాలో జెండా ఆవిష్కరించడంతో పాటు సుమారు 100 మంది కూలీలకు లేబర్ కార్డును అందించే బాధ్యత తనదని, లేబర్ కార్డు ద్వారా ఎంతో మందికి లాభం జరుగుతుందన్న వేళ తన సొంత నిధులతో వారికి కార్డు అందిస్తానంటూ భానుకా మల్లికార్జున్ హామీ ఇచ్చారు. తప్పకుండా 1 నెలలో కూడా కార్డులను ఇప్పించే బాధ్యత, దానికి సరిపోయే డబ్బు కట్టే బాధ్యత నాదని చెప్తా ఉన్నా. ఇక డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు అంటా ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో నిజంగా అర్హులైన వారికి 20-30 ఏళ్ళ నుండి ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి వచ్చే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి ఈ డబుల్ బెడ్రూమ్ గిట ఇందిరమ్మ ఇళ్ళు వచ్చే విధంగా చూస్తామని తెలియజేస్తాం. 7వ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరిత ఆహ్వానంతో పలు చోట్ల జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. సరిత ఆహ్వానంతో విచ్చేసిన ఎమ్మెల్యేకు నాగినేని టీం సభ్యులు ఘన స్వాగతం పలకడంతో పాటు స్థానిక నాయకత్వాన్ని పరిచయం చేయగా అందరి అభినందనలు, సన్మానాలు అందుకుంటూ పలు చోట్ల జెండా వందన కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొన్నారు. కొన్ని చోట్ల అతిథిగా నాగినేని సరిత అతిథిగా మారగా మరికొన్ని చోట్ల ముఖ్య అతిథిగా శ్రీ గణేష్ మారారు. 7వ వార్డులోని పెద్ద కమేళ సుధాకర్ ఆహ్వానంతో పాల్గొనడంతో పాటు జాతీయ జెండాను ఎగురవేయగా స్థానిక కాలనీవాసులు శ్రీ గణేష్ తో పాటు నాగినేని సరితను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు కిరణ్, అశోక్, కృష్ణ, గంగలింగం, వాసు, చంద్రకాంత్, శ్రీను, సుబ్రహ్మణ్యం, సందీప్ తో పాటు పలువురు పాల్గొన్నారు. 2023 సంవత్సరంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటు దక్కించుకునేందుకు పలు పార్టీల ఆశావాహులు 10 సంఖ్యలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పోటీ పడ్డారు.
2024 సంవత్సరంలో కార్పొరేషన్ ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న ఆశావాహ నేతలు పోటీపడుతూ మరీ పదుల సంఖ్యలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోటీపడ్డారు. మోండా డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నుండి సీటును ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వారి మధ్య పోటీ తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ అధికార పార్టీ నాయకుల మధ్య పోటీ పెరిగింది. మోండా డివిజన్ నుంచి రానున్న కార్పొరేట్ ఎన్నికల లక్ష్యంగా సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్, ఆర్డీ నగేష్ యాదవ్, చిర్రబైన సంతోష్ యాదవ్, నందికంటి రవి, చిర్రబైన వైష్ణవితో పాటు పలువురు సీట్ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. పండుగలు వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా అతిథులుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ గుర్తింపును బదిలీ చేసుకున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మోండా డివిజన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్రీనాథ్ యాదవ్ పదుల సంఖ్యలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్లో పలు చోట్ల నిర్వహించిన కార్యక్రమాలకు అతిథిగా హాజరై స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. ఎల్ శంకర్ నగర్, సయ్యద్ జలాల్ లాల్ గార్డెన్, ఓల్డ్ మారేడుపల్లి, లోహియానగర్, తారక రామానగర్ తదితర ప్రాంతాల్లో జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బద్రీనాథ్ యాదవ్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న బద్రీనాథ్ యాదవ్ ను శివ, శ్యామ్, నర్సింగ్ టీం సభ్యులు గుబ్బా గణేష్, బబ్లు, మల్లేష్, రమేష్, శ్రీనివాస్, ఆజాం టీం సభ్యులు స్వామి, నవీన్, వాహెబ్, హరి, మల్లేష్ టీం వేణుసాగర్, సందీప్, శ్రవణ్ కుమార్, పోచయ్తో పాటు పలువురు ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్న చిర్రబైన సంతోష్ యాదవ్ సైతం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు తనకు అనుకూలంగా మార్చుకుంటూ పలు చోట్ల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సంతోష్ యాదవ్ను వారు ఘనంగా సత్కరించారు. మారేడుపల్లి, డబుల్ బెడ్రూమ్స్, రెజిమెంటల్ బజార్, టీచర్స్ కాలనీ, అంబేద్కర్ నగర్, మారేడుపల్లి, ఎక్సోడ్ తదితర ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సంతోష్ యాదవ్ నిర్వహించి స్వీట్లు పంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పలు చోట్ల క్రీడల పోటీలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సంతోష్ యాదవ్ చిన్నారులకు నోట్బుక్స్ అందజేశారు. మోండా డివిజన్లో మరో ఆశావాహ నేత కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ నందికంటి రవి పలు చోట్ల నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. నందికంటి రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం సీఐ నరేష్ ను ఆహ్వానించి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పలువురికి సీఐ నరేష్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఐని నందికంటి రవి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జ్ఞానేశ్వర్, శ్రీనాథ్, నామదేవ్, శంకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మోండా డివిజన్ అంబేద్కర్ నగర్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మోండా డివిజన్ నుంచి కార్పొరేట్ సీటును ఆశిస్తున్న ఆర్డీ నగేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించారు. బస్తీవాసులతో కలిసి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. స్వీట్లు, బిస్కెట్లు పంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంగారాజయ్య, రౌతురాజయ్య, స్వామి, భాస్కర్, నరసింహరావు, రామకృష్ణ, జ్యోతి, ఆశీర్వాదం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం ఎమ్మెల్యే ఆశావాహ నేతల్లో పోటీ నెలకొనగా ఈ సంవత్సరం కార్పొరేషన్ ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న నేతల మధ్య పోటీ నెలకొంది. పదుల సంఖ్యలో కార్యక్రమాల్లో పాల్గొంటూ నిర్వాహకుల సన్మానాలను అందుకుంటున్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు మూవీ స్పాట్ లో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆహ్వానంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. శ్రీగణేష్ గెలుపు కొరకు మధుకర్ ఎంతో కష్టపడగా మధుకర్ ఆహ్వానంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండా ఎగరవేసి జనగణమన ఆలపించడంతో పాటు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మూవీ స్పాట్ వద్ద మధుకర్ ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా సాగగా అనంతరం బోర్డు మాజీ వీపీ జంపన పుట్టినరోజు పురస్కరించుకుని జ్ఞాపకం అందించి సన్మానించడంతో పాటు సాల్వతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు తగిన స్థానం త్వరలో ఆశిస్తున్నట్లు మధుకర్ తెలియజేశారు. కార్యక్రమంలో అరుణ్ యాదవ్, నిధి కళ్యాణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో తన టీం సభ్యులతో కలిసి సుడిగాలి పర్యటన చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తెలియజేశారు. పదవిలో ఉన్న పదవీ కాలం ముగిసినా తాను మాత్రం ప్రజల మనిషిని అంటూ తెలియజేస్తూ వేడుకల్లో పాల్గొనడంతో పాటు కార్యక్రమంలో ఎదురైన జంపనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమిషం ఖాళీ లేకుండా 15కి పైగా వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి జనగణమన గీతాన్ని ఆలపించారు. సీతారామపురం, నందమూరి నగర్, అంబేద్కర్ నగర్, భారత్ ఎవెన్యూ, సంతోష్పురి, మహాత్మాగాంధీ నగర్, తాడ్బన్, కుమ్మరిగుట్ట, కంటబస్తీ, బ్రహ్మకుమారి, రెడ్డి కాంపౌండ్, సెంటర్ పాయింట్, ఓల్డ్ సీతారామపురం, భవానీ కాలనీతో పాటు పలుచోట్ల జరిగిన వేడుకల్లో పాండు యాదవ్ పాల్గొన్నారు. ఆయన టీం సభ్యులు కృష్ణ, జయరాం, రాజు, సదానంద రెడ్డి, మల్లేష్, జగదీష్, విశ్వనాథ్, మధు, శరత్, చిన్నకేశవులు, బాలరాజ్, సైదులు, అరుణ్, ఫిరోజ్, అజయ్, చరణ్, మధు, రాములు, గంగాధర్, మైసయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. చిన్నారులతో పాటు పలువురికి స్వీట్లు పంచిపెట్టి నేటి వేడుకలు విజయవంతం చేశారు. ఆహ్వానం అందిన ప్రతి చోట మైహునా అంటూ వేడుకల్లో బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ సందడి చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుక గొప్పతనం తెలియజేస్తూ భారతీయుడిగా పుట్టిన ప్రతి వారి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవలసిన రోజు నేడు అంటూ రామకృష్ణ తెలియజేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కంటోన్మెంట్ లో పలు చోట్ల జరిగిన జెండా వందన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అతిథిగా మువ్వనెల జెండా ఎగరవేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనీలు, బస్సులతో పాటు పలు చోట్ల తన తోటి నేతలు, వార్డు అధ్యక్షులతో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు వారి సన్మానంలో రామకృష్ణ స్వీకరించారు.
వీలైతే అతిథిగా, ఎమ్మెల్యేగా, లేకపోతే ఆయన అతిథిగా మారి సీనియర్ నేతలతో కలిసి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సందడి చేశారు. కంటోన్మెంట్ 2-3 వార్డులో పర్యటన చేపట్టడంతో పాటు ప్రతి చోట వారి సన్మానాలు అందుకుంటూ జెండా వందన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు పాల్గొన్నారు. పలు చోట్ల ఎమ్మెల్యే శ్రీగణేష్ చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు పలు చోట్ల ఆయన అతిథిగా వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. నిర్వహణ ఆహ్వానంతో పలు చోట్ల వేడుకల్లో పాల్గొనడంతో పాటు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శాంసన్ రాజు తెలియజేశారు. అన్నానగర్, అంబేద్కర్ నగర్, అర్జున్ నగర్, గన్మగజార్, పైఘా కాలనీలో పాటు పలు చోట్ల జరిగిన వేడుకల్లో అతిథిగా శాంసన్ రాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో వార్డు మహిళా అధ్యక్షులు యూసుఫ్ భాను, స్వరూప, నాయకులు సుదర్శన్, నాగరాజు, మురళి, మహేష్, బాలాజు, గోపి, కృష్ణారవితో పాటు పలువురు పాల్గొన్నారు. వార్డుకే కాదు స్కూళ్లకు కూడా ఈ రోజు ఆయన అతిథిగా మారిపోయారు. వార్డు బీఆర్ఎస్ నాయకుడిగా అతిథిగా పలు చోట్ల వేడుకల్లో పాల్గొనడంతో పాటు స్కూల్లో సైతం తిరంగా ర్యాలీ ప్రారంభించి బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ముందుకు నడిపించారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని రసల్పుర, చిత్తారం మలైన్, ఇలాహీ మస్జిద్, బస్తీ, గన్బజార్, నాగమ్మ దేవాలయం 313 గ్రూప్ ఆహ్వానంతో వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో తన టీం సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేసి జనగణమన గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో కుమార్, దేవులపల్లి శ్రీనివాస్, శ్యామరెడ్డి, దేవరాజ్, వాహెబ్, అజ్జు, బాబు, ఎండి ఫస్సీ, అహ్మద్, నగేష్, మహేష్తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం కృష్ణవేణి స్కూల్ ప్రిన్సిపల్ నవీన్ ఆహ్వానంతో కస్తూర్బా స్కూల్ వారి ఆహ్వానంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు 300 మీటర్ల తిరంగా ర్యాలీలో పాల్గొని సందడి చేశారు. ర్యాలీ ప్రారంభించడంతో పాటు వారిని ఉత్సాహపరిచేలా నినాదాలు చేస్తూ వేడుకల్లో టీఎన్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ లక్ష్మీనగర్లో జరిగిన జెండా వందన కార్యక్రమంలో అతిథిగా పాల్గొనడంతో పాటు పలు చోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని తన గుర్తింపును బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎల్ ఆనంద్ పదిలం చేసుకున్నారు. కంటోన్మెంట్లో లక్ష్మీనగర్లో జరిగే వేడుకలకు ఆయనే అతిథిగా మారగా లక్ష్మీనగర్ వాసుల ఆహ్వానంతో అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు తన వద్దగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్షణం సమయం కూడా వృధా చేయకుండా డివిజన్లో సుడిగాలి పర్యటన చేస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పలు చోట్ల ముఖ్య అతిథిగా ఆహ్వానించడంతో కార్యక్రమానికి హాజరై జయతజీ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. పాట్ మార్కెట్, మోండా మార్కెట్, ఎస్జీ రోడ్, మనోహర్ థియేటర్, సిమ్రాన్ పార్క్, శివాజీనగర్, టకారా బస్తీ, రాజేశ్వరి థియేటర్, చాపలబావి, కుమ్మరగూడ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కొంత దీపిక నరేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను కొంత దీపిక నరేష్ తెలిపారు. మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ 3వ వార్డులో సుడిగాలి పర్యటన చేస్తూ పలు చోట్ల జరిగిన కార్యక్రమాలను ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాలను ఎగురవేశారు. మట్ఫోర్ట్, అంబేద్కర్ నగర్, బాలంరాయ్, కారకానా తదితర ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పుట్టినరోజును పురస్కరించుకుని సెలవుతో సత్కరించే శుభాకాంక్షలను బిఎన్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు అరుణ్, జనరల్ సెక్రటరీ మధు, భువనేశ్వరి, రేఖా, విజయలక్ష్మి, వనిత, కవిత, దీపా, స్వాతి, నీరజ్, శ్రీకాంత్, హరి, ప్రవీణ్, షణ్ముఖ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్లో రెజిమెంటల్ బజార్లో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు వీరవర్ధన్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కార్మికులకు ఫ్రూట్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. మోండా డివిజన్ వెస్ట్ మారేడుపల్లిలో బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు వైశాలి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కంటెస్టెంట్ ఎమ్మెల్యే టిఎన్ వంశతిలక్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కార్మికులకు బ్లాంకెట్లను అందజేశారు. కార్యక్రమంలో వీరవర్ధన్, వివేక్, యాకన్న, మహావీర్, నిరంజన్, కిషోర్, అరుణ్, సుశీల్, శ్రీనివాస్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి సమాజ్లోని బీజేపీ సీనియర్ నాయకుడు సతీష్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పాల్గొని జెండా ఆవిష్కరణ జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడం జరుగుతుందని సతీష్ తెలిపారు. కంటోన్మెంట్ 4వ వార్డులో బీజేపీ సీనియర్ నాయకుడు విజయానంద్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టీఎన్ వంశతిలక్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. సీనియర్ నాయకులు టోపీ శంకర్, రాజు మలేష్, సర్వేష్, సచిన్, ప్రేమ్ కుమార్, సాయినాథ్, రాకేష్, ఆంతోని, నాగభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో బన్వల్లాల్ స్ట్రీట్ హైస్కూల్లో విద్యార్థులకు బీజేవైఎం సిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు సందీప్ ఆధ్వర్యంలో ఫ్రూట్స్, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. సిమ్రాన్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐ నరేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు నాయకులంతా దేశభక్తితో మునిగి తేలారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వార్డుల వారీగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేష్ రెడ్డి, మాజీ సభ్యుడు నరసింహారెడ్డి, తండ్రి కొడుకులు పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మహేష్ రెడ్డి తెలిపారు.
బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సుధాకేశ్వర రెడ్డి 2-3 వార్డులలో సుడిగాలి పర్యటన చేస్తూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. జెండా ఆవిష్కరణ అనంతరం స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. అర్జున్ నగర్, కృష్ణానగర్, రసూల్పుర, పోలీస్ లైన్ తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో సదాకేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సదాకేశ్వర రెడ్డిని ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ చెల్లమ్మ చాలా రోజుల తర్వాత బిజీగా మారారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 4వ వార్డులో పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశభక్తిని చాటేలా స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కంటోన్మెంట్ 4వ వార్డులోని భూసారెడ్డిగూడ, రాజలింగం గార్డెన్, శ్రీరంగ గార్డెన్, సయ్యద్ జలాల్ గార్డెన్ పలు ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని బోర్డు మాజీ సభ్యురాలు నల్లికిరణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పనాస శ్రీకాంత్, మహేష్, అజీం, నవీన్, అరుణ్, రాములు, అనిల్, ప్రభాకర్, రాజు, రాహుల్, బబ్లు, జరాస్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు పానసాని భాగ్యశ్రీ ఆధ్వర్యంలో పలు చోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 7వ వార్డులో జరిగిన పలు కార్యక్రమాలను మాజీ సభ్యురాలు భాగ్యశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయిబాబా హట్స్, గంగయ్య బస్తీ, సెంట్రల్ బట్టి, ఓల్డ్ గాంధీనగర్, పెద్ద కమేలా, ఇంపార్ట్ జీసస్ కాలనీ, తిరుమలగిరి, నెహ్రూ నగర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగ్యశ్రీ పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు పానసాని టీం సభ్యులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని వీఆర్ ఆసుపత్రిలో స్వాతంత్ర దినోత్సవంతో పాటు వారి సన్నిహిత నాయకుడు జంపన ప్రతాప్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి ఆవరణలో ఎండీ నందకిషోర్ జాతీయ జెండా ఎగురవేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జంపన ప్రతాప్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జంపన చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు రోగులకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తమకు అన్ని వేళలా తోడు నీడ నిలుస్తున్న జంపన నిండు నూరేలో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆసుపత్రి ఎండీ నందకిషోర్ తెలిపారు. కంటోన్మెంట్ 3వ డివిజన్లోని గోల్డెన్ బేకరీ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి అందరికీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మైనార్టీ నాయకులు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక సీఐతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బషీర్ పాల్గొనగా వారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. మట్కోట్ అంబేద్కర్ హట్స్ లో జాతీయ జెండాను స్థానిక యువత రెప్రపలాడించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రజా చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గుడిసెల అడ్డాగా ఉన్న రేణకాయలమ్మ ఆలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో సాంబా, అశోక్, వెంకటరాములు, నాగన్న, సాయిదో, వెంకటేష్, గురు, కనక సుందర్, సందీప్, అంజీ, వెంకట బాలరాజు, నాగరాజు, యాదగిరి, మల్లికార్జున్, భాస్కర్, కొమరయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. బోయినపల్లి శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని కళాశాల పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధానాచార్యులు భానుతు సురేందర్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించడంతో పాటు స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాన్ని విద్యార్థులకు తెలియజెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కిషన్, వార్డెన్ డాక్టర్ ఎల్వీఎస్ శర్మతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులో బోయినపల్లి మార్కెట్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే మనపల్లి హనుమంతరావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపారు. జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను వేణుగోపాల్ రెడ్డి ఘనంగా సత్కరించారు. లాల్ బజార్ మహంకాళి దేవాలయ అడక్ కమిటీ చైర్మన్ మురళీ ముద్రాజ్ పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహంకాళి దేవాలయం వద్ద నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మువ్వన్నెల జాతీయ జెండాను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సెంట్రల్ బట్టరీ, రజసంఘం తదితర ప్రాంతాల్లో మురళీ ముద్రాజ్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన ఘనంగా సత్కరించారు. సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ వద్ద కొరవి కృష్ణస్వామి ముద్రాజ్ స్టాచ్యూ ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ముద్రాజ్ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీట్ల నగేష్తో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కంటోన్మెంట్ 3వ వార్డు బాలన్బాయ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవనరావు భవన్లో స్వాతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముప్పిడి గోపాల్ను స్థానికులు ఘనంగా సత్కరించారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ స్ట్రీట్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సృజన్ ముద్రాజ్ సారథ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, హరికృష్ణ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సృజన్ ముద్రాజ్ ఘనంగా సత్కరించారు. స్థానిక పరిసర ప్రాంతాలకి ఫ్రూట్స్ పంపిణీ చేశారు. కమిటీ సభ్యులు నారాయణ, మలేష్, సయ్యద్, వాయిస్, విజయ్ దిషన్, రామస్వామి, విక్రమ్, సుజిత్, పాపారావు తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు సరైన గుర్తింపు కల్పిస్తూ ఎమ్మెల్యే శ్రీగణేష్ జెండావిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో నిర్వహించి వారి గౌరవాన్ని మరింతగా పెంచారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపాల వెంకటేశ్వరరావు నిర్వహించారు. జాతీయ జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులతో పాటు కార్యాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని కలిసికట్టుగా కార్యక్రమం నిర్వహించారు. వార్డు అధ్యక్షులు దినశ్రీతో పాటు నాగేష్ యాదవ్, గిరి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో సీనియర్ నాయకుడు ఎస్ వెంకటేష్ పాల్గొన్నారు. పికెట్ అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వెంకటేష్, గంగారాం, సాయి కుమార్, ప్రమోద్, నవీన్, ధనంజయ, సురేష్, క్రాంతి, బాబురావు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. కస్తూర్బా హైస్కూల్ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తిని చాటి చెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీలో బేగంపేట ఏసీపీ గోపాల్, కృష్ణమూర్తి, బేగంపేట సీఏ రామయ్య, ప్రిన్సిపల్ బాబు, నాయకులు నరేష్, రఫీక్, సాయి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలుచోట్ల జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొల్లు కిషన్ పాల్గొన్నారు. యూత్ నాయకుల ఆహ్వానంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను బొల్లు కిషన్ తెలిపారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలను బొల్లు కిషన్ తెలిపారు. కంటోన్మెంట్ 8వ వార్డులో పలుచోట్ల జరిగిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ అరవిందులు పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ ఆసుపత్రి, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో నరసింహన్ కన్నన్ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బాలరాజ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్, సజాజ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త తేలికుంట సతీష్ కుమార్ గుప్తా కంటోన్మెంట్ 5వ వార్డులో పలుచోట్ల జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. క్లారదాస్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సతీష్ కుమార్ గుప్తా విద్యార్థులతో కలిసి జెండా ఆవిష్కరించారు. కాకాగూడ దర్జీ బస్తీలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. బోర్డు మాజీ సభ్యుడు జంపర ప్రతాప్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పుష్పగుచ్చాలు అందజేసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డు బీఆర్ఎస్ నాయకుడు రావుల సతీష్ కాకాగూడ గవర్నమెంట్ హైస్కూల్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపల్ సువర్ణ, కాకాగూడ అధ్యక్షుడు బాలకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు గాంధీనగర్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజల్ భరత్ పాల్గొన్నారు. నల్లపోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పలువురిని గజల్ భరత్ ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి నగర్, కమ్యూనిటీ హాల్, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మారేడుపల్లి ఎస్ఐ లక్ష్మీనారాయణ పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నరేందర్, పెంటా శ్రీహరి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. జేహెచ్ఎంసీ కార్పొరేషన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ తెలంగాణ భవన్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి నరసింహముద్రాజ్ ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ 2వ వార్డు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా వేడుకలు జరిపారు. నరేష్, రఫీక్, బాలరాజ్, తౌఫీక్, బాలసింహ, నయం, శంకర్, నజీర్, అలీ, లింగం, సల్మాన్, కాజా, కరీం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ వికాస్ మంచ సభ్యులు మహేంద్ర హిల్స్ లో జాతీయ జెండా ఎగరవేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుందని, త్వరలో కంటోన్మెంట్ కు సైతం స్వాతంత్రం వస్తుందని, విలీన ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందని ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీందర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వచ్చే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జీహెచ్ఎంసీలో జరుపుకుంటామని ఆయన అన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు విక్రంపురి కాలనీలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నివేదితతో కలిసి వార్డు అధ్యక్షుడు కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పారసని రామ్ కుమార్ ఆధ్వర్యంలో పలుచోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తిని చాటేలా కార్యక్రమాన్ని రామ్ కుమార్ నిర్వహించారు. జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. గంగాయి బస్తీ, సర్దార్ పటేల్ కాలనీ, డైరీ ఫామ్ తదితర ప్రాంతాల్లో అతిథిగా రామ్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో రమేష్, రాకేష్, శ్రీనివాస్, యువరాజ్, వాసు, విజయ్, ప్రవీణ్, జాబ్రెల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం బోండా డివిజన్ లోహియానగర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జీడి సురేష్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక పరిసర ప్రాంతాల్లో దేశభక్తి విరాజిల్లేలా 3 రంగులతో ఆకర్షణగా తీర్చిదిద్దారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ట్రాఫిక్ పోలీసు అధికారులు ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి చేత జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సురేష్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జీడి కిషోర్, అక్బర్, అమీద్, సూరి, మల్లేష్, పర్వేశ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేవీ శంకర్రావు పలుచోట్ల నిర్వహించిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. 7వ వార్డులో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు నివేదిత పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
కంటోన్మెంట్ 4వ వార్డు బూసారెడ్డిగూడ చౌరస్తాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రతి సంవత్సరం వేడుకలను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పనస సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను పనస సంతోష్ తెలిపారు. ఉపేందర్, దీపు, కుమార్, మల్లేష్, అనూప్, శంకర్, మహేష్, విజయలక్ష్మి, మనీషా తదితరులు పాల్గొన్నారు. దేశభక్తిని చాటేలా మోండా మార్కెట్ కుమార్గూడలో ఆర్మీ అధికారితో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి తమ దేశభక్తిని స్థానికులు చాటుకున్నారు. కెప్టెన్ లక్ష్మణ్ గణేష్ చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగరవేశారు. వాసు, శరత్ సింగ్, ఠాకూర్, వీరవర్ధన్, దేవేందర్, మల్లికార్జున్ దేవ్, మన్మోహన్ సింగ్ల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన ధర్మకర్త శేఖర్ ముజ్రా స్థానికంగా జరిగిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొని వారు సన్మానాలు అందుకున్నారు. వాసు, అనిల్, మల్లికార్జున్, స్వామి, దేవేందర్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో తిరుమగిరి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన మాజీ ఉద్యోగులను కార్యక్రమానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించి దేశభక్తిని చాటుకున్నారు. యూత్ సభ్యులంతా కలిసికట్టుగా వేడుకలు జరిపారు. జ్యూడ్, స్టోన్లీ, సుమంత్, జెన్నిఫర్, మారియా తదితరులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మైనార్టీ విభాగం నాయకుడు శాంసన్, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీ కాలనీ అధ్యక్షుల సురేఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జెండాను ఆవిష్కరించి గాంధీనగర్ వాసులకు శుభాకాంక్షలను సురేఖ తెలిపారు. బస్తీ పెద్దలను ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ 1వ వార్డు బాపూజీ నగర్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మారుతి గౌడ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.